వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ నా ఛానల్ తరపున స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం గురించి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం గురించి తెలుసుకుందాం. పార్లమెంట్లో ఏ విధంగా ఆమోదించబడింది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువగా లైకులు చేయండి, ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఛానల్ను ప్రోత్సహించాలని కోరుతున్నాను. పార్లమెంటు ఆమోదం గురించి తెలుసుకుందాం. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించిన నివేదిక ఫిబ్రవరి 1, 2014 అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. ఫిబ్రవరి 1, 2014 అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించిన నివేదిక. దానిని ప్రధాన కార్యదర్శి ఢిల్లీకి పంపించారు. ఫిబ్రవరి 3 ఢిల్లీకి చేరుకున్న ఆ నివేదికకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి తరలించారు. మంత్రుల బృందం అసెంబ్లీ నుంచి వచ్చిన 9,072 సవరణలను 87 మంది సభ్యుల అభిప్రాయాలను, మండలి నుంచి వచ్చిన 1157 సవరణలను, 54 మంది సభ్యుల అభిప్రాయాలను, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన ఒక తీర్మానంతో పాటు 10 అనధికార తీర్మానాలను, తమ దగ్గరకు వచ్చిన 18,000 ఈమెయిల్స్ను 2014 ఫిబ్రవరి 4 చర్చించి వాటిని ఆమోదించి క్యాబినెట్కు పంపింది. 2014 ఫిబ్రవరి 7 తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే రోజున అనగా ఫిబ్రవరి 4 కేసీఆర్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి మాట్లాడారు. తదనంతరం రాష్ట్రపతి ఆమోదం కొరకు 2014 ఫిబ్రవరి 9 రాష్ట్రపతి వద్దకు చేరింది. 2014 ఫిబ్రవరి 5 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజునే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి మౌన దీక్షను చేపట్టారు. ఫిబ్రవరి 6 చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ను కలిసి 2014 ఫిబ్రవరి 6 చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ను కలిసి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కోరారు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావు కూడా సీమాంధ్ర తెలుగుదేశం నాయకులను తీసుకొని ఆమె వద్దకు వెళ్ళి రాష్ట్ర విభజనను ఆపమని కోరారు. కానీ ఆమె తిరస్కరించింది. మరునాడే అనగా ఫిబ్రవరి 7 తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్ చట్టసభలు తిరస్కరించినప్పటికీ రాజ్యాంగం ప్రకారం వాటికి పార్లమెంటు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హోంశాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9 బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితులలో
పార్లమెంటు సమావేశాలలో 6 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలాంటి పరిస్థితులలో పార్లమెంటు సమావేశాలలో 6 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సభ్యులు వివరాలు కనుక చూసినట్టయితే లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు మరియు సబ్బం హరి. దీంతో కాంగ్రెస్ పార్టీ 2014 ఫిబ్రవరి 11న 6 ఎంపీలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 12న తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని న్యాయశాఖ తెలియజేసింది. ఇదే రోజున పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 134కు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ మరో సవరణ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 13న బిల్లు ప్రవేశపెట్టిన ఆంధ్ర నాయకుడు వెంకయ్యనాయుడు కుట్రలో చిక్కుకున్న బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ బిల్లు ప్రవేశపెట్టలేదని అన్నది. తను పార్లమెంట్లో ఉండగా బిల్లు రాలేదని వెల్లడించింది. మాట్లాడింది. ఆమె మాటలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగించినాయి. ఈ సందర్భంలో సీమాంధ్ర ఎంపీలు లోక్సభలో పోడియం వైపు దూసుకుపోయారు. దీనితో సీమాంధ్ర ఎంపీలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ సమయంలో సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోటి పార్లమెంటు సభ్యులపై పెప్పర్ స్ప్రేతో దాడికి తెగబడ్డాడు. లగడపాటి పెప్పర్ స్ప్రే దాడితో సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉన్మాదపు చర్యను అడ్డుకోపోయిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్పై పెప్పర్ స్ప్రేతో దాడి చేయడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనాడు. అదే సమయంలో ఆంధ్రాకు చెందిన తెలుగుదేశం ఎంపీ వేణుగోపాల్ రెడ్డి మైకును విరగొట్టాడు. లోక్సభ స్పీకర్ మీరా కుమారిపై కూడా పెప్పర్ స్ప్రే పడింది. దాంతో ఆమె దగ్గుకుంటూనే సభ వాయిదా వేశారు. ఈ ఉన్మాదపు దాడికి దేశం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. సభలో గందరగోళానికి కారణమైన 16 మంది ఎంపీలను అదే రోజున స్పీకర్ 5 రోజుల పాటు సస్పెండ్ చేసింది. వీరిలో సీమాంధ్ర కాంగ్రెస్కు చెందిన సబ్బం హరి, అనంత వెంకటరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, సీమాంధ్ర టీడీపీకి చెందిన నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ళ నారాయణ, శివప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్కు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎంపీలు తెగబడ్డందుకు నిరసనగా 2014 ఫిబ్రవరి 14న నిజామాబాద్లో నిరసనకారులు ఆంధ్ర నాయకులైన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను విరగొట్టారు. 2014 ఫిబ్రవరి 17 సోమవారం నాడు తిరిగి పార్లమెంటు సమావేశమైంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు అంతా కలిసి ఢిల్లీలో గందరగోళం సృష్టించాలని కూడా కుట్ర పన్నారు. ఇదే రోజున జగన్మోహన్ రెడ్డి, అశోక్ బాబు తెలంగాణ బిల్లుకు నిరసనగా మీటింగ్ పెట్టినారు. కానీ వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. 18వ తారీఖున లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. బిల్లుపై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఫిబ్రవరి 13నే బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. తర్వాత కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి మాట్లాడారు. అదే సభలో సుష్మా స్వరాజ్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీతో పాటు ఈ చిన్నమ్మను కూడా యాదికి పెట్టుకోండని కోరినది.
అయినప్పటికీ సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. లోక్సభలో సీమాంధ్ర ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యవాదులకు అసహ్యం కలిగించింది. ఈ గందరగోళ పరిస్థితులలో లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 20 నిమిషాల మధ్య మూజువాని ఓటుతో లోక్సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. మూజువాని ఓటుతో రాష్ట్ర పునర్విభజన బిల్లు నెగ్గిందని లోక్సభ స్పీకర్ మీరా కుమారి ప్రకటించారు. లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ కావడంతో అందుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 19న తన ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. లోక్సభ ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఫిబ్రవరి 19న రాజ్యసభకు వచ్చినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కె షరీఫ్ ప్రకటించారు. బిల్లుపై సవరణలకు పట్టుబట్టడంతో ఆ రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగలేదు. కారణం బీజేపీ అనుసరిస్తున్న 2 నాలుకల ధోరణి వల్ల చర్చ జరగలేదు. ఈ సమయంలో బీజేపీ అగ్రనాయకులు వెంకయ్యనాయుడు, అద్వానీ, నరేంద్ర మోడీ కలిసి బిల్లుకు సహకరించవద్దని కోరారు. కానీ అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని పట్టుబట్టినారు. దీంతో తెలంగాణ బీజేపీ నాయకుల మీద ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో దీక్షకు పూనుకున్నాడు. రాజ్యసభలో బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని ప్రకటించాడు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లుపై చర్చ ప్రారంభమైంది. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కేవి రామచంద్రరావు సభలో ప్లకార్డులతో నిరసన తెలిపాడు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కేవి రామచంద్రరావు ప్లకార్డులతో నిరసన తెలిపాడు. సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి, సీఎం రమేష్లు ప్లకార్డులతో అడుగడునా సభను అడ్డుకున్నారు. దీంతో ఆ రోజున సభ వాయిదాల మీద వాయిదాలు పడ్డది. ఆ రోజున సుమారు 10 సార్లు వాయిదా పడ్డది. సాయంత్రం 6 గంటలకు చైర్మన్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ కురియన్ అభిప్రాయం చెప్పాలని కోరారు. బీజేపీ అభిప్రాయాలు చెప్పాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరడంతో బీజేపీ మద్దతిస్తున్నట్లు బీజేపీ పక్ష నేత అరుణ్ జైట్లీ ప్రకటించాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సిపిఎం నేత సీతారాం ఏచూరి తాము విశాలాంధ్రను సమర్థిస్తున్నామని, బిల్లుకు వ్యతిరేకమని, శ్రీరాములు త్యాగం వలనే విశాలాంధ్ర ఏర్పడిందని పేర్కొన్నారు. బిల్లుపై వెంకయ్యనాయుడు 38 సవరణలు ప్రతిపాదిస్తూ ప్రసంగం చేశాడు. చివరికి బిల్లు మూజువాని ఓటుకు డిప్యూటీ చైర్మన్ సిద్ధపడగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సిపిఎం ఫ్లోర్ లీడర్ సీతారాం ఏచూరి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బిల్లుపై డివిజన్ జరగాలని కోరినారు. లేకుంటే సభకు బాయ్కాట్ చేస్తామని ఆఖరి ప్రయత్నం కూడా చేశాడు. కానీ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ మూజువాని ఓటుకే మొగ్గు చూపాడు. దీంతో మూజువాని ఓటుతో బిల్లు నెగ్గింది. ది బిల్ ఈజ్ పాస్డ్ అని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటించాడు. ఈ సందర్భంలో బోధన్లో చేపట్టిన 2009 డిసెంబర్లో తెలంగాణ సాధన రిలే నిరాహార దీక్ష 2014 ఫిబ్రవరి 23 నాటికి 1519 రోజులు కొనసాగించి ఫిబ్రవరి 23, 2014న విరమించారు. రాజ్యసభ ఆమోదం అనంతరం బిల్లు న్యాయశాఖ నుంచి హోంశాఖ నుంచి రాష్ట్రపతి దగ్గరికి చేరింది. మార్చి 1, 2014న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేశారు. రాష్ట్రపతి సంతకం చేయడంతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014గా రూపం దాల్చింది. చట్టం ఇంకా అమల్లోకి రాక పూర్వమే మార్చి 2న కేబినెట్ మీద భద్రాచలం డివిజన్లోని భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ అండ్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్
ల్యాండ్ అండ్ జస్టిస్ దీన్ని భారతీయ రాజపత్రం ద గెజిట్ ఆఫ్ ఇండియాలో ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పేరుతో ముద్రించి దానికి చట్ట హోదా కల్పించింది. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ చట్టానికి మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు గెజిట్లో పేర్కొన్నారు. 71 పేజీల చట్టాన్ని గెజిట్లో పొందుపరిచారు. రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా అధికార గెజిట్లో చేరుస్తారని రాజపత్రంలో స్పష్టీకరించారు. మార్చి 4, 2014న కేంద్ర హోంశాఖ 2 జూన్ 2014ను విభజన తేదీ అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ భారత రాజపత్రం గెజిట్లో ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీన అధికారికంగా తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది.